అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. గురుగారితో మాట్లాడి జూన్ 2వ తారీఖు తర్వాత జరగబోయే గురు మార్పు వల్ల ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతుందో గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. నమస్కారం మా దాక్షాయిని. గురుగారు, మనకి జూన్ 2వ తారీఖు తర్వాత గురు మార్పు అనేది జరగబోతుంది కదా! మరి ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాము. ముందుగా మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? ఈ 2026 సంవత్సరంలో 2 జూన్ హ్మ్. 2026 నుంచి మనకి మిథున రాశిలో ఉన్నటువంటి గురువు కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. ఓకే. వెరీ స్ట్రాంగ్ కాబోతున్నాడు గురుడు. హ్మ్. కాబట్టి ఈ యొక్క మేషరాశి వారికి ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతుంది. ఏలినాటి శని జరుగుతున్నప్పుడు అంతా కూడా ఒక ఎన్ని లక్షల రూపాయల శాలరీలు వస్తున్నా మనసులో ఏదో ఒక విధమైన నిరాశ. హ్మ్. పెళ్ళి కావట్లేదనే వాళ్ళకి ఏమైనా టెన్షన్ ఉంటుంది. పిల్లలు లేరనే బాధ ఉంటుంది. హ్మ్. పెళ్ళాం ఉన్న వాళ్ళకి, పిల్లలు ఉన్న వాళ్ళకి, అన్ని సకల సంపదలు ఉన్న వాళ్ళకి కూడా ఏదో రకమైన నీరసము ఇవన్నీ ఉంటాయి. నిస్పృహ, నిరాశ, ఇదే హ్మ్. ఏలినాటి శని ప్రభావం. ఓకే. దానికి తోడు ఈ యొక్క గురుడు అర్ధాష్టమంలోకి వస్తున్నాడు. దానివల్ల ఈ జూన్ నెలంతా కూడా మనకి పనులన్నీ కూడా పెండింగ్లో ఉండడము, హ్మ్. ఆలస్యంగా అవ్వడము ఇలాంటివి జరుగుతాయి. హ్మ్. అయితే మేషరాశి వారికి ఒక్కటి జరుగుతుంది. హ్మ్. అదేమిటంటే విదేశాలకు వెళ్తారు. హ్మ్. ఎవరైతే భర్త, పిల్లలు వీళ్ళందరూ కూడా ఈ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారో, హ్మ్. భార్య, పిల్లలు ఇండియాలో ఉంటున్నారో హ్మ్. అటువంటి వాళ్ళని మేషరాశి భార్య అయ్యుండి హ్మ్. ఉన్నట్లయితే వీళ్ళంతా కూడా మళ్ళీ విదేశాలకు తమ భర్త దగ్గరికి వెళ్ళిపోతారు. ఓకే. హ్మ్. ఆ విధంగా ఈ యొక్క మేషరాశి వారికి విదేశీ యోగం పుష్కలంగా ఉంది. హుహు. విద్యార్థుల్ని మనం తీసుకున్నప్పుడు విద్యార్థులు కూడా ఈ యొక్క చదువుల నిమిత్తము ఇప్పుడు కౌన్సిలింగ్లు అవి జరుగుతున్నాయి. హ్మ్. సో వీళ్ళందరికీ కూడా విదేశీయాల్లో చదువుకోవాలనుకునేటటువంటి వాళ్ళకి దొరుకుతాయి విదేశాల్లో. హ్మ్. అలాగే ఇతర కాలేజీల్లో కావలసిన కోర్సులు, కావలసిన గ్రూపుల్లో ఉద్యోగాలు జరుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళకి మాత్రం జరగదు. యాహ్! ఎందువలనంటే మే 15, 2026 సంవత్సరం నుంచి జూన్ 15, 2026 సంవత్సరం వరకు ఈ రవి శత్రుక్షేత్రమైనటువంటి వృషభ రాశిలో ఉన్నాడు. హ్మ్. దానివల్ల మనకి ఈ యొక్క సమస్యలన్నీ కూడా ప్రభుత్వం నుంచి వ్యతిరేకత ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. హుహు. ఆ తర్వాత మేషరాశి వారికి అందరికీ కూడా శుక్రుడు 12వ ఇంట్లో ఉండడం వల్ల, ఇక ఇతర అనేకమైనటువంటి కారణాల వల్ల భార్య తరపు ఆస్తులు వీళ్ళకి కలిసి రావడానికి అవకాశాలుంటాయి. అలాగే వివాహం కానటువంటి వాళ్ళకి వివాహాలు అయ్యేటటువంటి అవకాశాలున్నాయి. హ్మ్. ఇది అ- అధిక మాసం ఉంది. హ్మ్. జ్యేష్ఠమాసం నడుస్తోంది. అవునవును. ఇప్పుడు కూడా మనకి కొన్ని వివాహ ముహూర్తాలు తక్కువగా ఉన్నప్పటికీ కూడా 2, 3 ముహూర్తాల కంటే ఎక్కువ లేవు. హ్మ్. కానీ ఆ 2, 3 ముహూర్తాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మేషరాశి వాళ్ళు ఉంటారు. హ్మ్. అలాగే ఆధ్యాత్మికంగా మేషరాశి వారు ఎంతో వృద్ధి చెందుతారు. హుహు. వీళ్ళకి అకల్ట్, మిస్టిక్ సైన్సెస్ మీద దృష్టి బాగా పెరుగుతుంది. ఓకే. మంత్రశక్తులు, సిద్ధులు సాధించాలని ఒక కసి పెరుగుతుంది. హ్మ్. అలాగే ఎప్పుడు ఎంజాయ్మెంట్ కోసం సినిమాలు, షికార్లు అని తిరుగుతున్నటువంటి వాళ్ళంతా కూడా అవి మానేసి మర్రి చెట్లు, హ్మ్. తర్వాత నదులు ఎక్కడున్నాయి, మంత్రగాళ్ళు ఎక్కడున్నారు అంటూ ఏలినాటి శని ప్రభావం అన్నమాట. హుహు. మంత్రతంత్ర శాస్త్రాల్లో నిపుణులు కావాలని ఆశిస్తారు. హుహు. వాళ్ళకి పరంపర ఉంటుందని పాపం తెలీదు. హ్మ్. సాధారణంగా ఇప్పుడు ఒ- ఒక్క డ్రాస్టిక్ చేంజ్, సడన్ చేంజ్ అనేటటువంటిది ప్రతి మనిషికి అవ్వాలని ఉంటుంది. కానీ ఆ చేంజ్ అనేది ఎలా ఉండాలి అని అంటే ఇట్ షుడ్ బి అ కంటిన్యూస్ చేంజ్ అండ్ గ్రౌండ్స్ ఉండాలి. హ్మ్. సడన్గా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇప్పుడు నేను పొలిటికల్ రంగంలోకి వెళ్తే ఎలా ఉంటుందో అలా ఈ యొక్క గురు పరంపర ఆధ్యాత్మిక. నుంచి చిన్నప్పటి నుంచి హ్మ్. వాళ్ళు నేర్చుకుంటూ స్టెప్ బై స్టెప్ వెళ్ళాలన్నమాట. ఓకే. ఓకే. సో ఈ మేషరాశి వారికి కొంతమంది మోసగాళ్లతో స్నేహం ఎక్కువవుతుంది. హుహు. పంచమంలో ఉన్నటువంటి కేతుగ్రహం హ్మ్. మోసగాళ్ళను పరిచయం చేస్తుంది. పిల్లలు మోహంలో పడతారు. హ్మ్. ఇప్పుడు ఉదాహరణకు చూడు, పిల్లల వల్ల చాలా హాని జరుగుతుందంటే ఎవరు నమ్మరు. హ్మ్. మరి బండి సంజయ్ వాళ్ళ కొడుకు వల్ల పాపం ఆయనకి చెడ్డ పేరు వచ్చిందా? ఆయన హ్మ్. చేశాడో చేయలేదో అది తర్వాత విషయం. హ్మ్. బండి భగీరథ వల్ల బండి సంజయ్‌కి పోస్టింగే పోయిందని అంటున్నారు కదా! హ్మ్. ఉద్యోగం.
అలా పిల్లల వల్ల సమస్యలు వస్తాయి. తర్వాత లాభంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన వీళ్ళకి వ్యాపారాలు చాలా బాగుంటాయి. కిరాణా వ్యాపారాలు, ఫ్యాన్సీ వ్యాపారాలు, గార్మెంట్స్, బట్టల వ్యాపారాలు, తర్వాత హోల్సేల్ వ్యాపారాలు, బంగారపు షాపులు, ఈ బిజినెస్లన్నీ కూడా చాలా బాగుంటాయి, లాభాలు తీస్తారు. ఎవరైనా ఈ సంవత్సరం కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలంటే గురుగారు? పెట్టేసుకోవచ్చు వ్యాపారాలు బ్రహ్మాండంగా. తర్వాత అన్ని వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి వ్యాపారాలు ఏమిటో వాళ్ళు కొంచెం జ్యోతిష్కులను సంప్రదించి పెట్టుకుంటే మంచిది. ఎందువల్లంటే ఈ రాశి ఫలాలన్నీ కూడా కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద మనం చెబుతాం. అవునవును. అందరికీ ఎగ్జాక్ట్గా రావాలని ఏం లేదు కదా. ఇప్పుడు రామారావు, ఎన్టీ రామారావు సీఎం అయ్యాడు, కానీ రామారావు పేర్లు ఉన్న వాళ్ళందరూ సీఎం అయ్యారా? అవ్వరు కదా. అలాగని మరి ఈ యొక్క రాశి ఫలాల యొక్క ప్రభావం ఏమిటి అంటే, ఎండాకాలం ఎండలు ఎక్కువగా ఉంటాయని మనం చెప్తాం. అంటే చల్లగా ఉండదా, ఒకరోజు వర్షాలు పడవా, ఒక్కొక్క రోజు పడతాయి. ఎక్కువ రోజులు ఎండాకాలం ఎండలు దద్దరిల్లాడతాయి. వర్షాలు వస్తున్నాయి అనుకోండి, మనం గొడుగు వేసుకుంటాం. వర్షాన్ని ఆపేయలేం, కానీ గొడుగు మన మీద, వర్షం మన మీద పడకుండా గొడుగు వేసుకొని ఆపొచ్చు. అందుకోసం గోచారం చూసుకుంటాం. కానీ వ్యక్తిగతంగా ఒక మనిషి వృద్ధి చెందాలన్నా, ఒక మనిషికి పెళ్ళి అవ్వాలన్నా, ఒక మనిషి పతనం అవ్వాలన్నా, మన జీవితంలో జరిగేటటువంటి ప్రతి సంఘటన కూడా మన వ్యక్తిగత జాతకాలను మనం చూపించుకోవాలి. చూసుకున్నప్పుడే అప్పుడు క్లియర్గా ఉంటుంది. కానీ ఎలా తయారైపోయారు జనాలు, గురుగారండి నేను నాది మేషరాశి అండి, నాది ఈ నక్షత్రం అండి, 4వ ఇంట్లో గురుడు ఉన్నాడు, వాళ్ళే చెప్పి అడుగుతుంటే ఇంకా గురువు ఏం చెప్తాడు. గురుగారండి పర్సనల్గా కలవాలండి మిమ్మల్ని, పర్సనల్ అండి అంటే అలా అలవాటు చేసేసారు. పర్సనల్ అనేది ఒకప్పుడు, ఎప్పుడు ఫోనులు లేవు, కలవాలంటే ఆయన దగ్గరికి వెళ్ళి, పంతులు గారి దగ్గరికి వెళ్ళి రాయించుకునేవారు. నాసా లైవ్ రిపోర్ట్స్ వచ్చినాయి, దాని నుంచి మనం చూసి చెప్తాం. దానికి వ్యక్తిగతంగా చూసి చెప్పేది కాదు, ఎదురుకుండా పెట్టి సర్వర్ కనెక్ట్ చేస్తాం మనం. ఇట్లా చాలా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఇవి అర్థం కాక. అండ్ ఈ యొక్క మేషరాశి వారికి అందరికీ కూడా చాలా చక్కగా రైతులు తమ పంటలు బ్రహ్మాండంగా పండిస్తారు, అప్పులన్నీ కూడా మంచిగా తీర్చివేస్తారు. రాజకీయ నాయకులకి మంచి మంచి పోస్టులు వస్తాయి, నామినేటెడ్ పోస్టులు. మరి చాలా మందికి వచ్చినాయి కూడా. సినీ రంగంలో, రాజకీయ రంగంలో గురుగారు, సినీ రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతారు, సినిమాలు మంచి సూపర్ హిట్లు అవుతాయి. మేషరాశి హీరోయిన్లు అందరూ టాప్ స్టేజ్కి వెళ్ళిపోతారు. తర్వాత మేషరాశి హీరోలందరూ కూడా రకరకాల వ్యాపారాలు ఇవన్నీ కూడా స్టార్ట్ చేస్తారు. అలాగే ఏలినట్స్ అని ఉంది కాబట్టి అందరికీ అపనిందలు పడిపోతాయి. మేషరాశి వాళ్ళు ఎవరు ఎంత పెద్ద జాగ్రత్తగా ఉన్నా సరే ఒకరికొకరు లింకులు పెట్టేస్తారు వీళ్ళు. ఎక్కడో చేయని నేరం అన్నీ వీళ్ళ మీద పడిపోతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. అందువల్లనే మనము దైవ సాధన అనేటటువంటిది మనం చేసుకోవాలి. వీళ్ళకి ఆరోగ్యపరంగా గురుగారి సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది? ఆరోగ్యపరంగా వీళ్ళకి హ్యూమన్ పాపిలోమా వైరస్ అనేటటువంటి వ్యాధి రావడానికి అవకాశాలు ఉంటాయి, హెచ్పివి. ఈ వ్యాధి ఏంటంటే ఎక్కువగా ఉమెన్స్కి క్యాన్సర్ రావడానికి అవకాశాలు ఉంటాయి, సర్విక్ క్యాన్సర్ లాంటివి. సో వైరస్లు అనేటటువంటివి, ఇన్ఫెక్షన్స్ అనేటటువంటివి మామూలుగా చేంజెస్ అవుతూ ఉంటాయి. ఇటీవల బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ కంపెనీని మనం చూసుకున్నప్పుడు 85% ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని మనం టెస్ట్ చేసినప్పుడు వాళ్ళందరికీ ఎయిడ్స్ ఉందని తెలిసింది కంప్లీట్ ఒక కంపెనీలో. మరి వరుసలో అలా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ వాళ్ళు భార్యలకు అంటిస్తారు, అలా అలా ఎక్స్పాండ్ అయిపోతుంది. సో ఈ యొక్క మేషరాశి వారికి అందరికీ కూడా ఈ పాపిలోమా వైరస్ వల్ల సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ ఫాస్ట్గా, ఇట్ ఇస్ ఎ కంటేజియస్ డిజీజ్. సో ఇటువంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరికైతే అక్రమ సంబంధాలు ఉన్నాయో ఈ రాశిలో వాళ్ళు ఇమీడియట్గా వదిలేసుకోవాలి. లవ్ మ్యారేజెస్, గివ్ మ్యారేజెస్ ఇలాంటివన్నీ కూడా చేసుకోవాలనుకున్న వాళ్ళు వెంటనే దర్జాగా మ్యారేజ్లు చేసేసుకోవచ్చు. ఏలినట్స్ అని కాబట్టి బ్రహ్మాండంగా చేసేస్తారు. డైరెక్ట్ వెళ్ళి పోలీస్ స్టేషన్లోనే చేసుకోవచ్చు. ఎందుకు మళ్ళీ బయట దండగా పోలీసులు, సుప్రీంకోర్టు సైటేషన్స్ ఉన్నాయి, డైరెక్ట్ ఎస్ఐలు సిఐలు వాళ్ళందరూ కూడా దే ఆర్ ఎంకరేజింగ్ పాపం. కాబట్టి గవర్నమెంట్ ఇచ్చేటటువంటి సర్టిఫికేట్, కళ్యాణ్ లక్ష్మి, అక్కడికక్కడ పెళ్లి చేసేసుకోవడం, అక్కడికక్కడ అప్లై చేసేసుకోవడం, గవర్నమెంట్ వారు అంతా కూడా అంత ఫెసిలిటీ ఇస్తుంది. కాబట్టి ఈ విధంగా మేషరాశి వారికి ఏమీ కొదవలేదమ్మా. వీళ్ళకైతే ఇప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఏలినాటి శని వల్ల అయితే కలుగుతుంది కదా గురుగారు, మరి వీటికి సంబంధించి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది? చిన్న చిన్న సమస్యలు అంటమ్మా, పెద్ద పెద్ద సమస్యలే. అనవసరంగా బైకుల మీద, కారుల్లోనూ. ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళకి ఫ్రైడే హాలిడే అందుకనే ఏం చేస్తున్నారు అందరూ, ఫ్రైడే ఈవినింగ్ నుంచి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తున్నారు, సాటర్డే బయట తిరిగేస్తున్నారు, సండే బయట తిరిగేస్తున్నారు. 2 రోజులు ఇంట్లో కూర్చోవచ్చు కదా హాయిగా. బయట ఇప్పుడు వర్క్ చేస్తున్నారు పాపం, వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళు ఎలాగో వాళ్ళు బయటకు రావచ్చు, బోర్ కొడుతుంది కాబట్టి.
ఎక్కడ ఖాళీలు ఉంటున్నాయి కార్లు రోడ్లన్నీ కూడా. అందువల్ల ఇలాంటప్పుడు ఏమవుతాయమ్మా, ఒకళ్ళు యాక్సిడెంట్లు అయిపోతాయి. వెళ్ళినట్టు సరిలో యాక్సిడెంట్లు అయిపోతాయి. అందువలన నాకు అవ్వదండి అని ఒక ఆవిడ చెప్పింది. జస్ట్ సిగ్నల్ దగ్గర కారు ఆపింది అమెరికాలో, ఇక్కడ కాదు, ఇండియాలో కాదు, ది మోస్ట్ డిసిప్లిన్ కంట్రీలో. ట్రక్ వచ్చి గుద్దేసింది, పచ్చడి అయిపోయింది. ఆమెకేం కాలేదు. కానీ అంటే యాక్సిడెంట్లు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మేష రాశి వాళ్ళు బయటికి రాకూడదు. అనవసరమైన పనులు ఉంటాయి, చిన్న చిన్న కాదు. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మైగ్రేన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అసలు ఈ పాపులోమా వైరస్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల పాపులోమా వైరసే కదా, ఏమవుతుందిలే అనుకుంటారు. అమెరికా లాంటి దేశాల్లో సంవత్సరం ఈ ఇన్సూరెన్స్లు వస్తాయి. ఈ వైరస్లు ఇవన్నీ ఇన్ఫెక్షన్స్ ఇవి టెస్ట్ చేస్తారు. ఏమాత్రం పాజిటివ్గా వస్తే ఇన్సూరెన్సే కడైపోతుంది. వాళ్ళ పిల్లలకి వీళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఇవన్నీ కూడా ఆగిపోతాయి. అందుకోసం మనం డిసిప్లిన్ లైఫ్ను మనం గడపాలన్నమాట. వీళ్ళు ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుంది గురుగారు? వీళ్ళు చక్కగా మేషరాశి వాళ్ళు ఎప్పుడు కూడా, మనకి రాహు లాభంలో ఉన్నాడు, కేతువు మనకి పంచమంలో ఉన్నాడు. కాబట్టి ధూమావతి అమ్మవారి ఆరాధన చేసుకోవాలి, దశమహావిద్యల ఆరాధన చేసుకోవాలి, అమ్మవారి యొక్క మంత్ర జపం చేసుకోవాలి. అంతేగాని దానికి అర్హత ఉండాలి కదా. పార్వతీదేవి ఆరాధన చేయమంటే ఇప్పుడు ధూమావతి అంటే ఎక్సైటెడ్ స్టేజ్లో ఉన్నటువంటి పార్వతీ అమ్మవారు. ఇది ఆ అమ్మవారి యొక్క వ్యసనాలు పోతాయి, చెడ్డ వ్యసనాలు పోతాయి. ఏలినాటి శనిలో చెడ్డ పనులు చేస్తారు వాళ్ళు. అట్లీస్ట్ వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళన్నా చేసేస్తారు. వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ ఉంటారు కదా, హెడేక్స్ అన్ని. కాబట్టి వీళ్ళ వాళ్ళ భార్యలకు హెడేక్, పిల్లల వాళ్ళ వీళ్ళకి హెడేక్, ఇట్లా రకరకాలుగా. సో ధూమావతి అమ్మవారి సాధన చేయాలి, కేతు జపం చేసుకోవాలి, కేతు స్తోత్రాలు చదవాలి. కేతువుకి కిలోం పావు ఉలవల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మడికి సోమవారం నాడు కరెక్ట్గా ఉదయం 7 గంటలకే ఇవ్వాలి దానం. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క అర్చన, మంత్రజపము చేసుకోవాలి. ఒక్క రావి చెట్టును పాతాలి, ఇంట్లోనే వేసుకోవాలండి. మా ఇంట్లో అపార్ట్మెంట్స్ అండి, మా ఇంట్లో ప్లేస్ లేదండి అంటే కుండీలో వేయి. ఫస్ట్ కుండీలో వేసి దానికి తులసి చెట్టును పెంచినట్టు పెంచాలి, నీళ్లు పొయ్యాలి డైలీ. రావి చెట్టు మొదల్లో శ్రీ మహావిష్ణువు ఉంటాడు, లక్ష్మీదేవి ఉంటుంది. ఆ తర్వాత తీసుకెళ్ళి కొంచెం పెద్ద అయిన తర్వాత రోడ్డు మీద వేయొచ్చు. వేసి ఆ చెట్టు జీవితాంతం అది ఎంత వృద్ధి చెందుతుందో ఈ వ్యక్తి అంత వృద్ధి చెందుతాడు, అపర కోటీశ్వరుడు అవుతాడు. ₹1 లేకుండా రెమెడీ చెప్తున్నాను నేను. అది చేయకుండా మామూలుగా చెట్లు నరికేమన్నారండి, పాలు కారే చెట్లు, మా ఇంట్లో చెట్లు నరికేస్తున్నామండి అంటే ఎఫారెస్టేషన్ వల్ల ఇప్పుడు ఎండాకాలం భయంకరంగా ఉందమ్మా, చెట్లు లేవు, ఏమవుతుంది చెప్పు? నీడ ఉంటుందా? ఆక్సిజన్ వస్తుందా? చెట్లు నరకమని చెప్తారు వీళ్ళు. పాల చెట్లు అంటారు, పాలున్న కాలేవరు. ఎఫారెస్టేషన్ పెంచాలి, డిఫారెస్టేషన్ చేయకూడదు. నువ్వు అపార్ట్మెంట్లు కట్టుకుంటున్నావు, అన్నీ కట్టుకుంటున్నావు. హూ గేవ్ యూ ద రైట్ టు కట్ ద ట్రీస్? నువ్వు కంపెన్సేట్ చేయాలి కదా, ఈ చెట్లు వేరే చోట వేయాలి కదా. ఇవి చెట్లు శాపాలు పెట్టినాయి. చెట్లు కూడా మనకులాగా ఆత్మలు. ఇప్పుడు పక్కింటి వాళ్ళు, ఇప్పుడు నువ్వు ఒక చెట్టు పెంచావనుకో, పూలు మంచిగా వస్తున్నాయి అనుకో, రోడ్డు మీదకి వచ్చింది అనుకో చెట్టు, ఎవరికి అడ్డు లేకపోయినా సరే, రోడ్డు చాలా పెద్దది, కొంచెం ముందుకు వస్తేనే ఎదురింటోళ్ళు, పక్కింటోళ్ళు, ఏమండి చెట్టు మీ మీదకి వచ్చిందండి, కట్ చేసేయండి అని ఓర్వలేరు. పువ్వులు కోసేసుకుంటారు, మళ్ళీ ఆ పువ్వులు కోసేసుకుని మళ్ళీ నీళ్లు కూడా పోయిరు. సో చెట్లు కనేటటువంటి వాటికి వృక్షంలో జగదీష్ చంద్రబోస్ గారు ఆత్మ గురించి చెప్పారు, సైంటిస్ట్ ఆయన. ఆ చెట్లు యొక్క ఆశీర్వాదం ఆ కట్ చేసేయడం వల్ల అపార్ట్మెంట్లో వాళ్ళ పిల్లలకందరికీ కుష్టి వ్యాధులు, లెప్రసీలు, యాక్సిడెంట్లు, ఆర్థికంగా ఇబ్బందులు ఇవన్నీ వచ్చినాయి. అందువలన వృక్షమాత అంటే ప్రకృతి మాత, ప్రకృతియే జగన్మాత. ఓం ప్రకృతి అయిన నమః. ఈ చెట్లను కనీసం ఒక్క చెట్టు అయినా మేషరాశి ప్రతి ఒక్కడు పెంచాలి. వాళ్ళ ఇంట్లో కాకపోయినా బయట రోడ్డు మీద ఎక్కడ వేసి నీళ్లు చచ్చిపోకుండా చూడాలి దాన్ని. ఈ రకంగా చేసుకుంటే అపర కోటీశ్వర్లు కాకపోతే నన్ను అడుగు, నా ఫోన్ నెంబర్ ఉంది కదా, నాకు ఫోన్ చేసి నన్ను అడగచ్చు వాళ్ళు. ఖచ్చితంగా గురుగారు, ఖచ్చితంగా గురుగారు. అసలు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుంది అనేది చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.